వైసీపీ అధినేత జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థాన నిబంధనలు ఉల్లంఘించారని తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్లో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో వర్షాలు కురవడం లేదు, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేశారు. 2029 ఎన్నికల్లో తిరిగి జగన్ సీఎం కావాలని శ్రీవారిని ప్రార్థించా. పులివెందుల ఒంటిమిట్టలో జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. కూటమి పాలనపై పార్టీలపై ఇంకా పలు విమర్శలు చేశారు. రవీంద్రనాథ్ రెడ్డి ఆలయం ఎదురు చేసిన రాజకీయ వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది. నిబంధనల ఉల్లంఘన మీద ఆయన మీద చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలా, విచారించాలా. అక్కడ అసలు మీడియా మైకులు ఎందుకు పెడుతుందో తేల్చాలి ముందు ఫస్ట్. ఎందుకంటే మైకులు పెట్టినప్పుడు ఏ సెలబ్రిటీలని సినిమా వాళ్ళని పెట్టినప్పుడు ఓ రకంగా ఉంటుంది. పొలిటీషియన్ల దగ్గర పెడతాడు, పాలిటిక్సే మాట్లాడతాడు. వాళ్ళని అక్కడ పెట్టేంతసేపు అది నడుస్తుంది. మరి అట్లాగే నడుస్తున్నారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే. అది ఖచ్చితంగా పాలిటిక్స్ అక్కడ మాట్లాడకూడదు అన్నది. కానీ గతంలో అందరూ మాట్లాడినోళ్ళే. అది పక్కన పెడితే అసలు సిసలైన అంశం సిపిఐ నారాయణ మొన్ననే మాట్లాడారు అక్కడ. ఏమని? ధర్మస్థలిలో 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు, అక్కడ రేపులు జరిగిపోయినాయి, మర్డర్లు జరిగిపోయినాయి. ఒక గుడి గురించి ఇంకొక గుళ్ళో నుంచి మాట్లాడాడు ఆయన. ఆయనకి మరి నోటీసులు ఇచ్చారు. అది రాజకీయ స్టేట్మెంటేగా. ఆయన రాజకీయ పార్టీ నాయకుడే కదా. అందులో జెన్యూనిటీ ఎక్కడుంది? అక్కడ ఓ పక్కన ధర్మస్థలంలో విచారణ జరుగుతుండగా మాట్లాడారు. అక్కడ ఆధ్యాత్మిక చింతన ప్రదేశంలో రాజకీయం చేశారు. నేర అంశాన్ని రాజకీయం చేసి మాట్లాడారు. ఆయనకు కూడా నోటీస్ ఇవ్వాలి కదా. మరి ఇస్తే రవీంద్రనాథ్ రెడ్డికి ఇవ్వడంలో తప్పేం లేదు, ఆయనకు కూడా ఇవ్వాలి కదా.